ఈరోజు సోమవారం కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణి జరుగుతూ ఉంది. సో ఇక్కడికి ఒక స్టూడెంట్ రావడం జరిగింది. గవర్నమెంట్ కస్తూర్బా విద్యాలయం నుంచి ఒక స్టూడెంట్ 9th క్లాస్ స్టూడెంట్ రావడం జరిగింది ఇక్కడికి. ఎందుకు అంటే ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ స్కూల్స్ గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. అక్కడ పెట్టే ఫుడ్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి, సో మీ పిల్లలందరినీ కూడా ఈ స్కూళ్ళలో చేర్పించండి అని ఎప్పుడు చెప్తా ఉంటారు. కానీ వాళ్ళ పిల్లల్ని మాత్రం ఈ ప్రభుత్వ స్కూళ్ళలో చదివించడానికి ఇష్టపడరు. ఒక్క అధికారి పిల్లలు కూడా ప్రభుత్వ స్కూల్లో చదవడమే లేదు. సో ఎందుకు అలా అని ప్రశ్నిస్తుంది ఈ స్టూడెంట్. వాళ్ళ పిల్లలు కూడా ఈ ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేస్తే మాకు ఇంకా బెటర్ సౌకర్యాలు ఉంటాయి కదా, మాకు రూమ్స్ అయితేనేమిటి, హాస్టల్ ఫెసిలిటీస్ అయితే ఏమిటి, ఫుడ్ అయితేనేమిటి, ఇలా చాలా బాగుంటాయి కదా మేము స్టడీ చేయడానికి అంటూ అమ్మాయి ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది. అదే విధంగా ఎవరైనా ముఖ్యమంత్రి వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు విజిటింగ్ కి హాస్టల్ కంటే అప్పుడప్పుడు ఫుడ్ సెట్ చేసి, అప్పుడప్పుడు బెడ్స్ సెట్ చేసి హాస్టల్ నీట్ గా ఉంచి అప్పుడప్పుడు ఆ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు నీట్ గా ఉంటది. తర్వాత యాస్టీస్ అందరికీ తెలిసిన విషయం ఈ విషయం, ఇది బహిరంగ రహస్యం. సో ఎందుకు వాళ్ళ పిల్లలని ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ స్కూళ్లలో చదివించారు? సో వాళ్ళు కూడా చదివించాలని వినతి పత్రం సమర్పించడానికి వచ్చింది ఒక స్టూడెంట్. ప్రస్తుతం మనతో ఉన్నారు కలెక్టర్ ఆఫీస్ లో. సో అమ్మాయిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్, నమస్తే అమ్మా. నమస్తే అండి. నీ పేరురా? నా పేరు బామన్ల అక్షర. అక్షర, ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ స్కూల్లో చదువుతున్నావు? ఇప్పుడు 10th పడతా. నేను ఇప్పుడు కేజీబీ వీళ్ళంతా ఒకటి హాస్టల్లో చదువుతున్నా నేను. ఓకే నాన్న, నువ్వు ఈరోజు కలెక్టర్ ప్రజావాణి రావడానికి అసలు మెయిన్ ఏంటి, అసలు నీ డిమాండ్స్ ఏంటి, ఎందుకు నీ ఐడియా వచ్చింది, ఎలా నీకు ఇలా అనిపిస్తుంది? నేను 6th క్లాస్ ఉన్నప్పుడు చాలా హాస్టల్స్ తిరిగిన. ఇల్లంతకుంటా, బెజ్జంకి, రామడు, గంగాధర్ అని కూడా ఫుల్ హాస్టల్స్ తిరిగిన. అందులో ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. బెడ్స్ లేనే లేవు. ఫుడ్ లో పురుగులు వస్తాయి, ఎంత బాగాలేవు. ఇప్పుడు మనం కూర్చున్న కానీ లగేజ్ పెట్టుకోవాలి, మన పుస్తకాలు కూడా ఆడనే పెట్టుకోవాలి, కాళ్ళ కింద పెట్టుకోవాలి. అందుకే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు కలెక్టర్ గారికి వినతి పత్రం ఏనీకి వచ్చినాను. ఇప్పుడు ప్రజాప్రతినిధుల పిల్లలు, ఉద్యోగస్తుల పిల్లలు అదే గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు వేయరు? వేస్తే చాలా బాగా మెరుగుపడతాయి, మంచిగా బెడ్స్ అందుతాయి, ఫుడ్ మంచిగా చాలా బాగా వస్తుందని నా ఉద్దేశం. నేను వచ్చినాను. ఇప్పుడు మన ఎమ్మెల్యే ఇట్లా అందరూ అంటారు ప్రభుత్వ పాఠశాల చదవంట, వాళ్ళ పిల్లలు వేయరు. ఇప్పుడు వేయరు ఎందుకు అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కావాలి. గవర్నమెంట్ సొమ్ము తింటురు. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళ కూతుర్లని బిడ్డల్ని చేస్తారు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలోనేమో జాబులు కావాలి. ఇప్పుడు జీవో తెచ్చిరు, కొత్త మొన్న ఒకసారి తెచ్చిరు. 2 పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, ప్రభుత్వ ఉద్యోగం. అదే తీరుగా ఇది కూడా ప్రజాప్రతినిధుల పిల్లలు అందరూ ప్రభుత్వ పాఠశాల చదివితేనే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని ఇట్లా ఒక డిమాండ్ చేయదలుచుకున్నాను నేను. అందుకే నేను ఇట్లా వచ్చినాను. మా హాస్టల్ సరిగా ఉండే, ఇప్పుడు మేడం అన్నది నిజమే, సార్ వస్తున్నారు అనగానే నీట్ గా ఉంచుతారు, ఫుడ్ మంచిగా చేపిస్తారు వాళ్ళు వచ్చేంత వరకు. వాళ్ళు వెళ్ళాక మళ్ళీ ఇప్పుడు అట్లనే మొత్తం అట్లనే చేస్తారు. అందుకే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను మేడం గారికి, కలెక్టర్ గారికి ఇప్పుడు వినతి పత్రం ఏనికి వచ్చినాను. గ్రేట్ నాన్న, ఇంత బ్రేవ్ గా ఒక్క 9th క్లాస్ స్టూడెంట్స్ ఇంత బ్రేవ్ గా ఆలోచించి ఒక ప్రజా ప్రతినిధుల మీదే వాళ్ళ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిపిస్తేనే వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తాము అనే ఒక జీవో తీసుకురావాలని ఒక స్టూడెంట్, మనం చెప్తుంటాం పిల్లలే నేటి పౌరులు, వాళ్ళే భావి భారత పౌరులు అని. ఆ ఒక స్టూడెంట్ వచ్చి ఇంత డేర్ గా తను కలెక్టర్ కి వినతి పత్రం సమర్పిస్తుందంటే ఇది రియల్ గా చాలా అప్రిషియేట్ విషయం. గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. రవీందర్ గారు, మీ అమ్మాయి ఇంత డేర్ గా కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి తను అడిగే ప్రతి క్వశ్చన్ కూడా కరెక్ట్. ఎందుకు మరి ప్రజాప్రతినిధుల పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు? చాలా మంది ఉంటారు, ఇది అందరికీ తెలుసు. బట్ ఎవ్వరు ముందుకు వచ్చి ధైర్యంగా ఒక స్టూడెంట్ గానీ, ఒక పేరెంట్ గానీ, కార్పొరేటర్స్ ఎవ్వరు కూడా మాట్లాడరు సార్. ఇది ఇంత డేర్ గా అమ్మాయి ఇక్కడికి రాగలిగింది అంటే మీ సపోర్ట్ కూడా ఉంది, ఉంటేనే వస్తారు. సో ఎలా సార్, మీకు ఎందుకు అనిపించింది? అయితే 5వ తరగతి మా పాప ఫస్ట్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివింది. 5వ తరగతి పాస్ అయిపోయిన తర్వాత 6వ తరగతికి ఎగ్జామ్ రాస్తే జ్యోతిరావు పూలే స్కూల్లో సీట్ వచ్చింది. ఆడికి పోతే సౌకర్యాలు మంచిగా లేవని చెప్పింది. మళ్ళీ కొన్ని మాకు బయట చదువుకుందంటే పైసలు లేని వాళ్ళం మేము గవర్నమెంట్ స్కూల్లో చదివామనే ఆలోచన ప్రకారంగా ఇల్లంతకుంట గానీ, బెజ్జంకి గానీ, రామడు గానీ, గంగాధర గానీ, వెలిశాల గానీ అన్ని హాస్టల్ చూసాము. ఏ హాస్టల్ పోయినా కానీ అదే రూమ్ లో పండుకోవాలి, అదే రూమ్ లో పుస్తకాలు పెట్టుకోవాలి, అదే రూమ్ లో చెప్పులు ఇడుచుకోవాలి, అదే రూమ్ లో చదువుకోవాలి. ఇట్లాంటి సౌకర్యాలు చూసి మా పాప ఏంటి ఆ బాత్రూమ్ మంచిగా ఇవి మంచిగా అనే ఆలోచనకు వచ్చింది. మరి ఎమ్మెల్యే, సర్పంచుల పిల్లలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ పిల్లలు వీళ్ళు ఎక్కడ చదువుతారు బాబు అంటే వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఇక్కడ చదవాలంటే మరి వాళ్ళు కూడా ఇంట్లో చదవాలి కదా. ప్రజాప్రతినిధులు అవుతారు వాళ్ళు, ఎమ్మెల్యే అవుతారు వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటారు వాళ్ళు, కానీ వాళ్ళ పిల్లలు కూడా ఇంట్లో చదవరు. దాని మీద ఒక ఆలోచన పెట్టు డాడీ అని నాకు ఒక మాట చెప్పారు.
ఆయన వల్ల మీ ఆలోచన ఎట్లుందో మీరు ఒక లెటర్ పెట్టి ఒక కమ్మ మీద రాయమని చెప్తే అవి అన్ని రాసింది. ఈ విషయాలని అన్ని కొన్ని సరి చేసి బిడ్డ మీరు ఏడికి పోతే నేను ఆడికి వస్తే నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఈరోజు కలెక్టర్గా కలవడం జరిగింది. వాచ్మెన్ కూడా మెల్లెడితే కలెక్టర్ పిల్లల వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి, హాస్టల్లోనే ఉండాలి. వార్డు మెంబర్ సర్పంచ్ కూడా మొదలు పెడితే సీఎం పిఎం ఎమ్మెల్యే ఎంపీలు పిల్లలు కూడా ఇలా చదవాలి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి ఇద్దరు పిల్లలు ఉంటేనే ఉద్యోగం, ఇద్దరు పిల్లలు ఉంటేనే ప్రజాప్రతినిధి అర్హులని ఎట్లా చేర్చారు దీన్ని కూడా ఒక జీవో పట్టుకొచ్చి అమలు చేస్తే ఈ యొక్క స్కూళ్ళల్లో ఏది ఫుడ్ పాయిజన్ మరణాలు తగ్గుతాయి. కొన్ని స్కూళ్ళల్లో ఏంటంటే అత్యాచారాలు కూడా జరిగినాయి. పిల్లలకు ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు కూడా పిల్లలు అందుకంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండరు, వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు పిల్లలు ఉండరు. వాళ్ళు ఉన్నట్టయితే మంచి విద్య మంచిగా అందుతుంది, మంచి ఫుడ్ అందుతుంది, మంచి రూములు ఉంటాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ నేను చూస్తున్నా ఇప్పుడు మా పాపమ్మని ఒకరు మేము అక్కడ వేను ఆ ఎమ్మెల్యే పేరు ఎందుకని ఇది ఎవరిదంటే గెస్ట్ హౌస్ అంటే ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ అని చెప్పాను. ఆమె అంటే ఇంత పెద్ద గెస్ట్ హౌస్ కట్టుకున్నారు వాళ్ళు, మరి మా స్కూల్ కట్టడానికి ఎందుకు చేతులు వాళ్ళకనే నాకు క్వశ్చన్ వేసింది. క్వశ్చన్ చేస్తుందా పాప? క్వశ్చన్ వేసింది, అన్ని క్వశ్చన్లు వేస్తుంది. ఆ క్వశ్చన్ తగ్గట్టుగా నీ క్వశ్చన్ మంచిగా ఉంది. మనలాంటి పేద ప్రజలకు ఉపయోగపడాలంటే నీలాంటి విద్యార్థులు ముందుకు రావాలి. మీరు ఇప్పుడు అన్న చూడు భావిభారత పౌరులని మా పాపను పట్టుకొని ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ మంత్రి కానీ సీఎం కానీ లాస్ట్కు రాష్ట్రపతి ప్రధానమంత్రి కలవనికి కూడా నేను బయలుదేరాను మా పాపను పట్టుకొని. ఇచ్చారా సార్ ఫిర్యాదు? ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, ఒక స్టూడెంట్ క్వశ్చన్ చేస్తుంది ప్రజాప్రతినిధులని, మీ పిల్లల్ని ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు, మమ్మల్ని అందరినేమో గవర్నమెంట్ స్కూల్లో చేర్పించండి, చదువు బాగుంటది, ఫుడ్ బాగుంటది అని ప్రతిదీ చెప్తారు. మీ పిల్లల్ని జస్ట్ కార్పొరేటర్ వాచ్మెన్, గవర్నమెంట్ కార్యాలయాల్లో పనిచేసే వాచ్మెన్ దగ్గర నుంచి కలెక్టర్ వీళ్ళ పిల్లలందరినీ కూడా ప్రైవేట్ దాంట్లోనే జాయిన్ చేస్తారు. విత్ ఇన్ స్కూల్స్ అనే కాదు, హాస్పిటల్స్ కూడా వాళ్ళు ఒక్కరోజు కూడా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడు కూడా చూపించుకోరు. సో ఒక స్టూడెంట్ క్వశ్చన్ చేయడానికి వచ్చింది, ఇది కలెక్టరేట్ లో ఈరోజు ఫిర్యాదు చేస్తుంది. సో డెఫినెట్లీ కలెక్టర్ గారు కూడా దీనికి స్పందించి తక్షణమే సరైన చర్యలు తీసుకోవాలి. సో హాస్టల్స్ పనితీరు కూడా మెరుగుపరచాలి, వాళ్ళ కరెక్ట్ ఫుడ్, నాణ్యమైన విద్య అన్ని కూడా అందించాలని మన సుమన్ టీవీ తరపున కలెక్టర్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ